చిత్ర గారు నమస్కారం. సాక్షితో మాట్లాడుతున్నందుకు ధన్యవాదాలు. ఎక్కువ శాతం మంది మీ పాట విన్నవారు ఒకటి అంటుంటారు, ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వం అవుతుందో తెలియదు కానీ మీ గొంతులో చేరితే పాట గంధర్వ గానం అవుతుందంటారు. అయ్యో, పాటలో ఉండే శృతి లయతో పాటు శృతి లయ, భావం, అందం, అభినయం, ఆనందం, ప్రావీణ్యం అన్నీ కలగలిసిన రేర్ కాంబినేషన్. మామూలుగా ప్రావీణ్యం అంటే శాస్త్రీయ సంగీతంలో ప్రావీణ్యం ఉన్నవారు అన్ని బాణీలని ఇంత అవలీలగా పాడడం. నాకంత ఎక్కువ ప్రావీణ్యం ఏం లేదు. 7 years, దట్స్ నథింగ్ యాక్చువల్లీ. గాత్రం వరకు అమ్మగారి ప్రభావం ఉందా, నాన్నగారి ప్రభావం ఉందా మీ మీద ఎక్కువగా? యాక్చువల్గా నాన్న పాడేవారు. యాక్చువల్గా రేడియోలో అని పాడారు. కాలేజ్లో కూడా సింగర్ అని నేమ్ వచ్చింది నా ఫాదర్కి. అమ్మ వచ్చి బయట ఏం పాడలేరు, ఇంట్లోనే వీణ వాయిస్తారు. తర్వాత చిన్న చిన్న స్లోకాస్ అమ్మ ట్యూన్ చేసి మనకు నేర్పించి ఈవినింగ్ స్వామి ముందు పాడమంటారు. సో అలా మొదలు పెట్టారు. నా సిస్టర్ కూడా చాలా బాగా పాడతారు. నాకంటే ఫస్ట్ ఫిల్మ్లో పాడేది నా సిస్టరు. తర్వాత పెళ్ళి అయిన తర్వాత ఫారిన్ కంట్రీలో సెటిల్ అయిపోయారు. అందువల్ల మ్యూజిక్లో అంత ఎక్కువ రాలేదు. సిస్టర్ పాడడం విని నేను కొంచెం స్టార్ట్ చేశాను. అలాగే ఇంట్లో చెప్పకుండా నేను కాంపిటీషన్స్లో చేసి నేనే పాడి వచ్చేసాను. తర్వాత ఒకసారి ప్రైజ్ వచ్చినప్పుడు నా ఫాదర్ ఏ పాట పాడాను అని అడిగి అప్పుడు నేను పాడి చూపించి తర్వాత నాకు ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. చిన్నప్పుడు యాక్చువల్లీ పాట వరకు మీ అంబిషన్ ఎలా ఉండేది చిత్ర గారు? యాక్చువల్గా నాతో స్టడీ చేసిన నా ఫ్రెండ్స్ అందరూ ఒక్కొక్క కాలేజీలో లెక్చరర్స్గా ఉంటారు. ఇప్పుడు నాకు కూడా అలాగే ఫిలిం సింగింగ్ రాలేదంటే నేను కూడా ఏదైనా టీచింగ్ ప్రొఫెషన్లో ఉండిపోయేవారు. అప్పుడు ఇంత మంచి పాట ప్రపంచం వెళ్ళలేకపోయేది, చాలా అన్యాయం జరిగిపోయేది. సో ఇప్పుడు తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది అంటే ఒక్కసారిగా లాస్ట్ 20 yearsలో బహుశా మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయనంతగా మీకు అవకాశం, పేరు, మీకు అంత ప్రతిభ, కీర్తి ప్రతిష్టలు, అవార్డులు ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తే ఏమనిపిస్తుంది? అన్నీ నా ఫాదర్ చేసిన త్యాగం. నా ఫాదర్కి ఓరల్ క్యాన్సర్. అప్పుడు అంత పెద్ద పెయిన్ ఉన్న టైంలో కూడా నాకు వస్తున్న ఛాన్సెస్ అది వేస్ట్ అవ్వకూడదని అన్ని చోటకి, అన్ని రికార్డింగ్స్కి నన్ను తీసుకెళ్లారు. నాకు వచ్చిన ఒక సింగిల్ ఆపర్చునిటీ కూడా మిస్ అవ్వకుండా అంత త్యాగం చేసి ఆ పెయిన్ కూడా భరించుకొని రికార్డింగ్లో వచ్చి అదే ఆ భగవంతుడు పుణ్యం. దానివల్ల నేను చేసినది ఏం లేదు దాంట్లో, అవన్నీ భగవంతుడు దయ అంతే. మీ మోస్ట్ మెమరబుల్ చైల్డ్హుడ్ సాంగ్ ఒక పాట ఏమన్నా చెప్తారా మాకు? చిన్న ఒక 2 లైన్లు కానీ. నాకు 5 years ఉన్నప్పుడు సుశీల గారి పాడిన పాట నా అమ్మ చెప్పి నాకు తెలుసు. అది ప్రియతమా ప్రియతమా പ്രണയലേഖനം എങ്ങനെ എഴുതണം മുനികുമാരികയല്ലേ ഞാനൊരു മുനികുമാരികയല്ലേ പ്രിയതമാ ప్రియతమా. ఒక్కసారిగా మీరు ఇండస్ట్రీకి వచ్చేసరికి ఇదే సుశీల గారు, జానకి గారు, వాణి జయరామ్ గారు, ఇంతమంది సీనియర్ సింగర్స్ ఉన్నారు. ఎలా అనిపించింది మీకు వచ్చినప్పుడు? ఫస్ట్ టైం సుశీల గారిని నేను ఫస్ట్ టైం చూసినది రాజా సార్ రికార్డింగ్లో. నేను ఒక సాంగ్ పాడుతూ ఉన్నాను వాయిస్ రూమ్లో. సుశీలమ్మ నెక్స్ట్ సాంగ్ కోసం వచ్చి రాజా సార్ రూమ్లో కూర్చున్నారు. ముందు ఎవరు నాకు చెప్పారంటే నాకు భయం వేస్తుందని ఎవరు చెప్పలేరు. తర్వాత నా సాంగ్ అయిన తర్వాత సుశీల గారు వాయిస్ రూమ్కి వచ్చేసారు. అయ్యో, నాకు అలా షాక్ అయిపోయి చాలా భయం వచ్చేసింది. అయితే సుశీలమ్మ గారు కూడా నేను ఆశీర్వాదం తీసుకొని తర్వాత అమ్మ మాట్లాడారు నాతో. ఏమన్నారు మీ పాట విని? బాగా పాడుతున్నారు, ఏది మీ ఊరు అవన్నీ అడిగారు. అప్పుడు తర్వాత నేను ఏ భాషలో రాసుకుంటున్నాను అది బుక్లో చూశారు. స్టిఫ్ కాంపిటీషన్ అయితే ఉండేది ఒకప్పుడు. అంటే సీనియర్ సింగర్స్ ఉన్నారు, మీరు అప్కమింగ్ సింగర్. అయితే నాకు వచ్చి సుశీల గారు, జానకి గారు, వాణియమ్మ వాళ్ళందరూ చాలా వాళ్ళ కూతురు లాగానే నా మీద ఏ కాంపిటీషన్ లాంటిది నాకంత
ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్సే లేదు. అసలు కేరళలో పుట్టిన వాళ్ళు ఇన్ జనరలీ అదేదో భాగ్యం చేసుకున్నట్టు అంత చక్కటి గొంతులతో వాళ్ళు పుడతారా లేకపోతే అక్కడ వాతావరణంలో ఉంటుందా? ఎనీథింగ్ స్పెసిఫిక్ కేరళలో అంటే మెలడీ పార్ట్ చెప్తున్నారు. మేల్ సింగర్స్ని తీసుకున్న గొప్ప గొప్ప మ్యూజిషియన్స్ అందరూ, ఫీమేల్ సింగర్స్ తీసుకుంటే అంత స్వీట్నెస్ అండ్ మెలడీ. ఎనీథింగ్ స్పెషల్ అంటారు దట్ ఇస్ దేర్ ఇన్ కేరళ? అంటే మ్యూజిక్ పట్ల ఒక ఆదరణ కానీ వాతావరణం కానీ. మ్యూజిక్ అంటే అందరికీ కేరళలో మ్యూజిక్ స్కూల్స్ చాలా ఉన్నాయి. స్వాతి తిరునాల్, మహారాజా స్వాతి తిరునాల్ కూడా కేరళ కదా. అలాంటి కొంచెం మ్యూజికల్గా కొంచెం ఏం చెప్పాలి ఉంది. అయితే మనం అన్ని నేర్చుకున్నది అన్నీ తెలుగు. త్యాగరాజస్వామి కీర్తనాలే నేర్చుకున్నారు. మనకు తెలుగు చాలా గొప్ప లాంగ్వేజ్, గొప్ప మంచి మంచి వాగ్గేయకారాలు అక్కడ పుట్టారు. అది చిన్నప్పుడు తెలుగు కీర్తనలు కూడా పాడి ఉండేవారు మీరు? కీర్తన అంటే అన్ని తెలుగు. ఫస్ట్ స్టార్ట్ చేసినదే తెలుగు కీర్తనం. అందులో ఎంఏ మ్యూజిక్ అంటే సిలబస్ నేను కంప్లీట్ చేయలేదు. ఫస్ట్ ఇయర్ కోర్స్ కంప్లీట్ చేశాను. అయితే సెకండ్ ఎగ్జామ్ రాలేదు. అప్పుడే సింధు భైరవి వచ్చింది. అప్పుడే మీరు పాడలేను పల్లవైన పాట రాని దానను అని భాష రాని దానను అని పాడారు. కానీ పాట బహుశా అప్పటికి ఇప్పటికీ కూడా విపరీతమైన పరిణితి చెందింది మీ గాత్రం అని వినేవాళ్ళు కూడా అంటుంటారు. లాట్ ఆఫ్ చేంజ్ హ్యాస్ కమ్ ఆ పాటకి ఈ పాట కూడా. అది కూడా ఒక స్వీట్ ఇన్నోసెన్స్ ఉంది ఆ పాటలో. ఇప్పుడు ప్రొఫెషన్సీ అండ్ ఇది కనిపిస్తుంది. ఆ పాట ఎక్స్పీరియన్స్ గురించి చెప్తారా? చాలా క్లిష్టమైన స్వరాలు లాస్ట్లో మళ్ళీ క్లాసికల్లోకి ట్రాన్సిషన్ రావడం ఎలా అయింది ఆ పాట రికార్డింగ్ అప్పుడు? రికార్డింగ్లో మ్యూజిషియన్ చాలా తక్కువ, మృదంగం, వయలిన్, తంబూరా అంతే. అప్పుడు రాజా సార్ ఆ రికార్డింగ్లో నాకు యాక్చువల్గా ఆ రోజు నాకు ఎంఏ ఎగ్జామ్ కోసం నేను కేరళ వెళ్ళాలి. రాజా సార్ చెప్పారు, నా ఫాదర్తో చెప్పారు, దానికంటే ఎక్కువ దీంట్లో వస్తుంది, ఎంఏ తర్వాత చేయొచ్చు, ఇది మిస్ చేయకూడదని నా అడ్వైస్ అని చెప్పారు. రాజా సార్ అలా చెప్పినప్పుడు నా అప్ప ఏం చేశారు, సరే సార్ మాట వినాలి కదా, అందువల్ల మీరు తర్వాత రాసుకోవాలని చెప్పి రికార్డింగ్ నన్ను పంపించేశారు. ఎక్కువగా మీ గొంతుని ఆవిష్కరించి మీ గొంతులోని బ్యాండ్ విడ్త్ అంతా, దాని బ్యూటీ అంతా పూర్తిగా ఆవిష్కరించిన ఇళయరాజా గారనే అంటారా అందరు మ్యూజిక్ డైరెక్టర్స్? మోస్ట్లీ రాజా సార్. నేను అన్ని స్టార్ట్ రాజా సార్ పాడించేసి తర్వాతనే అన్ని మిగతా మ్యూజిక్ డైరెక్టర్స్కి పర్వాలేదు రాజా గారు పాడించేశారు, మనం ట్రై చేద్దాం అని ఒక నమ్మకం వచ్చినదే దాని తర్వాత. తెలుగులో తొలి మ్యూజిక్ డైరెక్షన్ సత్యం గారి మ్యూజిక్ డైరెక్షన్. సత్యం గారు మీరు ఒక హమ్మింగ్ పాడారు ఫస్ట్, ప్రళయం పిక్చర్ కి హమ్మింగ్ పాడారు. సో అసలు తెలుగులోకి మీరు అడుగు పెట్టినప్పటికీ మీరు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యారు కొంత తమిళ్లో కొంచెం, అది కూడా ఎక్కువ కాదు. సేమ్ ఇయర్లోనే 84లో తమిళ్ స్టార్ట్ చేశాను, సేమ్ ఇయర్లోనే తెలుగు ఆల్సో. బట్ అన్ని భాషల్లో పాడుతూ వచ్చారు మీరు. హిందీలో కూడా పాడారు, బ్యూటిఫుల్. అసలు హిందీలో పాడినది 85 తర్వాత. బాణీల పరంగా స్టైలిస్టికలీ చేంజెస్ నోటీస్ చేసేవారా మీరు? తెలుగు సినిమా పాటకి మలయాళం ఇంకా కొంచెం క్లాసిక్గా కొంచెం రిచ్గా ఉంటుంది కంపోజిషన్. తెలుగులో కూడా చాలా మంచి సాంగ్స్ నేను పాడాను, క్లాసికల్గా కూడా. డిఫరెన్స్ ఏంటంటే తెలుగులో నేను పాడిన సాంగ్స్ కొంచెం సిట్యువేషన్ కోసం కొంచెం ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ అడుగుతారు తెలుగు డైరెక్టర్స్. అండ్ మలయాళంలో మెలడీకి ఇంపార్టెన్స్ జాస్తి ఎక్కువ ఇస్తారు. ఎక్స్ప్రెషన్స్ కూడా ఉంది, అయితే కూడా దాదాపు మెలడీలో కలిపి అలా. స్మాల్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సొగసు చూడదరమా ఆ పాట, బాలుగారి సాంగ్. దాంట్లో నాకు లిరిక్స్ ఏం లేదు, అయితే చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ మాత్రమే. కీరవాణి సార్ వచ్చి అన్నీ ఒక్కొక్క సీన్ ఎలా పిక్చరైజ్ చేస్తారో అది అన్నీ డిస్క్రైబ్ చేసి దానికి ఎలా ఇవ్వాలి అది కూడా బాలు సార్ కూడా ఇద్దరు కలిసి నాకు చాలా ఎక్స్ప్లెయిన్ చేసి అది క్యూట్గా చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ ఒక్కొక్క చోట ఇచ్చారు. అలాంటిది మలయాళంలో అసలు ఉండదు, అలాంటి చేయలేదు. కానీ చిత్రగారిని ఇంకా పూర్తిగా చిత్రగారి పొటెన్షియల్ని పూర్తిగా బయటికి తీసుకొచ్చే ఛాలెంజింగ్ సాంగ్ రాలేదు ఇంకా అని మీ ఫ్యాన్స్ అనుకుంటారు. ఇంకా మీరు చాలా, ఉదాహరణకి సింగారవేలని దేవా అలాంటి పాటలు జానకి గారు పాడారు, లేకపోతే కన్నడలో ఒక పాట పాడారు శివ శివ అని. అదన్నీ మనిషి యాజ్ ఎ పర్సన్ మై ఫ్రాంక్ ఒపీనియన్ nobody can touch that song actually. అంత పర్ఫెక్షన్ లో పాడారు జానకి గారు. అయ్యో
రీప్రొడ్యూస్ చేయాలంటే చాలా కష్టం. మీకు బాగా మోస్ట్ ఛాలెంజింగ్ ఎక్స్పీరియన్స్ ఏదండి మీ మొత్తం మ్యూజికల్ కెరియర్ ఇన్ ఎనీ స్టేట్, ఎనీ లాంగ్వేజ్? తత్తితో అని ఒక పాట ఉంది, దాంట్లో కూడా కీబోర్డ్ నేను కలిపి పాడే అలాంటి కాంపిటీషన్ లాగా వస్తుంది. తర్వాత కోలవిరి అమ్మ రాజకాళి అమ్మ అని ఒక పాట తమిళ్లో, అది కూడా కంటిన్యూస్గా ఊపిరి కోసం స్పేస్ లేకుండా వస్తుంది. అది ఒక పాట, ఏ శ్వాసలో చేరితే. తర్వాత అలాంటి కొన్ని సాంగ్స్ ఉంది, నాకు ఏం గుర్తు రాలేదు ఇప్పుడు మీరు అడుగుతున్నప్పుడు. తెలుగులో, తమిళంలో, కన్నడలో, మలయాళంలో బహుశా అన్ని రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అవార్డు అందుకున్న ఏకైక గాయనిమణి మీరు. అంటే సీనియర్ గాయనిమణులకి ఆదరణ లభించినా కూడా వాళ్ళ పాటలకి చాలా గొప్ప ప్రోత్సాహం ఆడియన్స్ నుంచి వచ్చినా కూడా మీకు వచ్చినన్ని అవార్డ్స్ వారికి రాలేదు. హౌ డూ యూ ఫీల్ ఈరోజు తిరిగి చూసుకుంటే అది ఆ సక్సెస్ని చూస్తే? అదేదో ఒక రాశి అంతే. మనకు గాడ్ కొన్ని ఇస్తారు, కొన్ని తీస్తారు. అలాగే ఒక్కొక్క టైం ఐ డోంట్ నో, మేబీ మై హారోస్కోప్, ఐ డోంట్ నో వాట్ టు సే. అయితే నాకు అవార్డు వచ్చిన అన్ని సాంగ్స్ మంచి సాంగ్స్ కానీ చెప్పకూడదు, దానికంటే మంచి సాంగ్స్ నేను పాడాను. అయితే అవార్డు ఒక ప్రోత్సాహనం, అది ఏ పాటకి ఇచ్చారో అది నేను సంతోషంగా స్వీకరించాను. తెలుగులో మీకు బాగా పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టిన సినిమాలు ఘర్షణ టైం అని అంటారా, ఘర్షణ గీతాంజలి అంటారా? గీతాంజలి టైం నుంచి మీకు ఓ ప్రియ స్పెసిఫిక్గా ఆ సినిమా రికార్డింగ్కి సంబంధించి మీకు గుర్తుండిపోయిన ఫస్ట్ రాజాసార్కి పాడిన సాంగ్స్ వందు అబ్బ అబ్బదీని సోకు సంపంకి రేకు, అలాంటి సాంగ్స్ ఫస్ట్ పాడాను. దాంట్లో కూడా కొంచెం రైమింగ్గా చాలా ఫాస్ట్గా వర్డ్స్ వచ్చిన వేటూరి గారు రాసిన సాంగ్స్ కొన్ని పాడాను. కొట్టండి తిట్టండి మీదే కదా పాట? కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి చంపండి పిచ్చండి నమ్మండి ప్రేమ, అది ఇదన్నీ పాడుతున్నప్పుడు నేను చాలా కష్టపడాను. సో ఎవరైనా వచ్చి చెప్పించేవారా మీకు దగ్గరుండి ఇలా ప్రొనౌన్స్ చేయాలి? పాడుతున్న టైంలో వేటూరి సార్ రాసిస్తారు, తర్వాత పాడుతున్న టైంలో ఏదైనా కరెక్షన్స్ ఉంటే బాలు సార్ నేర్పిస్తారు.